కరుణించు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లెమ్మ పరుగులిడుతుంటేను బంగారు మనం స్వర్ణాంధ్ర 2047కి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్పుకునేందుకు 10 సూత్రాలతో ఒక స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం రూపొందించడం జరిగింది. అందులోనే సంక్షేమ కార్యక్రమాలతో పాటు సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తులను సమాజంలో ఎంతో కొంత ఉన్నత వర్గాలతో సహాయం చేయించి వారిని ఈ అభివృద్ధిలో పరిచేందుకు ఈ P4 కార్యక్రమాన్ని ముఖ్యంగా తీసుకోవడం జరిగింది. రెస్పాన్సిబుల్ భాగంగా ఎప్పటి నుంచో పనిచేయడం జరుగుతుంది. అయితే ఏదైతే ఫ్యామిలీస్ మాకు మార్గదర్శకమైన కోర్ గ్రామాల్లో మేము కొన్ని విలేజెస్ యాజ్ వెల్ యాజ్ మేము కమ్యూనిటీని ఈ యొక్క ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. టోటల్గా 168 ఫ్యామిలీస్ని మేము అడాప్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఉగాది రోజు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు P4 కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ రోజు నేను కూడా పార్టిసిపేట్ చేశాను. విజయవాడలో అమరావతిలో జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. మేము కమ్యూనిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ముందు నుంచి చేసినాము. ఆర్ఓ వాటర్ ప్లాన్స్ అయితేనేమి, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్, స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఇవన్నీ చేసినాము. నా పేరు వెంకట సుభద్ర. మా ఊరు గోసముద్రము. మా ఆయన మహేశ్వర్ రెడ్డి. మేము కౌలకి వ్యవసాయం చేసుకునే వాళ్ళము. మాకి ఆంధ్రప్రదేశ్ P4 సర్వేలో మా కుటుంబం బంగారు కుటుంబంగా ఎన్నికైనది. మాకు గోసముద్రము. మా ఆయన పేరు సుబ్బనారాయణ రెడ్డి. మేము పొలం పని చేసుకునే వాళ్ళము. ఫస్ట్ పొలం పని చేసుకునే వాళ్ళము. P4 ద్వారా బంగారు కుటుంబంగా ఎన్నికైనది. ఆ తర్వాత అల్ట్రాటెక్ కంపెనీ వాళ్ళు మా కుటుంబాన్ని దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత 3 నెలలు మిషన్ శిక్షణ నేర్పించినారు. అక్కడే పని చేసుకుంటూ నెలకు 10,000 నుంచి 12,000 వరకు సంపాదించుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా అందమైనటువంటి నైపుణ్యంతో కూడినటువంటి ఉత్పత్తులను చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన చెప్పండి మహిళలు నారా చంద్రబాబు నాయుడు గారిని అంత ఆశావాసి విషయం కాదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎక్కడ కూడా మనకు ఫండ్స్ అనేవి కూడా లేవు. అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా 2047వ సంవత్సరానికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాత్రి పనులు కష్టపడుతున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు. పీపుల్ పార్ట్నర్షిప్ సమాజం మొత్తం కలిసి పేదరికాన్ని ఎదుర్కోవాలని చెప్పే గొప్ప ప్రయత్నం. ఇప్పటి వరకు పేదరికాన్ని ప్రభుత్వం మాత్రమే చూసేది. కానీ ఈ P4 చెబుతుంది సమాజం మొత్తం కలిస్తేనే పేదరికం పోతుంది అని. ఒక్క కుటుంబాన్ని దత్తత తీసుకోవడం అంటే వాళ్ళ జీవితాలలో బాధ్యత తీసుకోవడం అని, వాళ్ళకు ఉపాధి ఇవ్వడం, వాళ్ళ పిల్లలకు విద్య ఇవ్వడం, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడం, వాళ్ళలో నైపుణ్యాన్ని పెంచడం, అంటే వాళ్ళకు ఆధారపడే స్థితి నుంచి స్వయం ఆధారంగా నిలబడే స్థితికి తీసుకెళ్లడం. అదే నిజమైన అభివృద్ధి. ఈ ఒక్క సంవత్సరంలోనే P4 ఎన్నో కుటుంబాలలో వెలుగు తీసుకొచ్చింది. బంగారు కుటుంబాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. 2161 మార్గదర్శులు ముందుకొచ్చారు. అంటే దాంట్లో కంపెనీస్ కావచ్చు, ఇండివిజువల్గా ఉన్న ఇండివిజువల్ పర్సన్స్ కావచ్చు. అంటే 100 నుంచి అంటే ఒక పర్సన్ని అడాప్ట్ చేసుకునే కాకుండా 100లో 200లో కూడా అడాప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు జిల్లాలో. చాలా సంతోషము. సీఎం గారు ఇచ్చిన డైరెక్షన్ మేరకు జిల్లాలో సుమారుగా మనకు 50,000 పైన కుటుంబాలని ఎంపిక చేయడం జరిగింది. దాంట్లో ఒక 15,000 మందికి మన ఫస్ట్ ఇయర్లో కొంతవరకు సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం దొరికింది. ఇక్కడ ఈ యొక్క ప్రోగ్రామ్ ఏం కూడా మిగిలిన సమాజంలో మిగిలిన వాళ్ళు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని చూసుకొని మనం ఈరోజు ఇక్కడ ఒక 4 అవార్డులు ఇస్తున్నాము, కొంతమందికి అప్రిషియేషన్ సర్టిఫికెట్లు ఇస్తున్నాము. ఆనరబుల్ సీఎం గారు సార్ చేతి మీద తిరుపతిలో స్టేట్ లెవెల్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతున్నాయి. ఇది ఒక వాలంటరీ యాక్టివిటీ. మనం ఎవరిని ఫోర్స్ చేసుకొని ఇలా చేయండి అని చెప్పి చేసిన యాక్టివిటీ కాదు. వాలంటరీగా వాళ్ళు కూడా సీఎం గారు ఇచ్చిన ఆ ఒక స్ఫూర్తిని అర్థం చేసుకొని మన సొసైటీలో ఎటువంటి విధంగా పేదరికం ఉండడానికి వీల్లేదు. మనం అందరూ ముందుకు వెళ్ళినప్పుడు ఒకవేళ పోటీలో ఉన్న వాళ్ళైనా కూడా వాళ్ళ దగ్గర కొంత స్కిల్ ఉంటాయి. ఆ స్కిల్ ని సపోర్ట్ చేసుకుని అంటే వాళ్ళకి ఆ ఒక స్కిల్ ని నేర్పించిన దీంతో పాటు వాళ్ళు స్వయంగానే ఒక 10,000 నుంచి 15,000 ప్రతి నెలలో అమౌంట్ వాళ్ళు స్వయంగానే వాళ్ళ స్కిల్
స్కిల్ని వాడుకొని తీసుకోవడానికి అవకాశం దొరికింది. నాకు ఒకటే ఒక కోరిక ఏంటంటే ఈ యొక్క స్ఫూర్తిని అర్థం చేసుకొని మిగిలిన వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. మనం వాలంటరీగా మన దగ్గర ఐడెంటిఫై చేసుకున్న సుమారుగా 50,000 కుటుంబాలందరినీ కూడా మార్గదర్శనం ముందుకు వచ్చి అడాప్ట్ చేయాలని కోరుతూ మళ్ళీ ఒకసారి ఈ 2,191 మంది వాళ్ళు పెట్టిన ఎఫర్ట్కి లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి 15,166 కుటుంబాలని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు పెట్టిన ఎఫర్ట్కి వాళ్ళు పెట్టిన ఆ ఒక మైండ్, అదేవిధంగా ఒక టైంని గుర్తించి మీ అందరికీ మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకొని దీని తర్వాత లైవ్ స్ట్రీమింగ్ ప్రశంసా పత్రము పేపర్ల యూత్ తొందరగా వెరిఫైకి రావాల్సిందిగా కోరు. P4 తో ప్రారంభించాం. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్, జీరో పావర్టీ మన ఆశయంగా పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అయితే ఆ రోజు నేను ఆలోచించింది పేదరికం లేని సమాజం కోసం మొదలు పెట్టిన మహాయజ్ఞానికి ఇప్పటికి కరెక్ట్గా సంవత్సరం అయింది. నిస్వార్థంగా సేవ చేసిన వారందరికీ ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చాలా ఉద్వేగంగా కూడా ఉన్నాయి. అలాంటి విజయవంతమైన సేవలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ఆ సేవకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, బాధాభివందనం చేస్తున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా.